నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఎంత పగడ్బందీగా నీకు సంబంధించిన మనుషుల జోలికి వెళ్లకుండా ఎవరు వీళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండు నిన్న. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఇగో ఇట్లుండే చెరువు ఇగో ఇట్లా కట్టిండు. పట్నం మహేందర్ రెడ్డి ఇట్లుండే ఇట్లా కట్టిండు. అన్నీ చెప్తున్నా. మరి మీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడిని చూపించవు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్, దానికి మధ్యలో ఇంకొక వ్యాపారవేత్తకు సంబంధించిన ప్లేస్ ఉంది. దానికి ఆనుకొని చెరువుని కబ్జా, ఆడ ఉన్న హిమాయత్ సాగర్ని కబ్జా పెడుతూ సబితా ఇంద్రారెడ్డి కూడా ఫామ్ హౌస్ కడుతున్నది. మరి దాన్ని ఎందుకు చూపియవు? కనబడలే కళ్ళు. మేము పోయినాం లొకేషన్కి. ఆయన చెప్పిన దాంట్లో ఏమీ తప్పులేదు. ఆయన చెప్పిన దాంట్లో అంతా వాస్తవాలే. పేదల ఇండ్ల మీదకి పోతున్నారు, దొంగలతోని చేతులు కలిపి, ఇవన్నీ వాస్తవమే. అసలు ఈ దొంగలెవడు? ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మేము రాగానే అధికారంలోకి మొత్తం ఈ అన్యాయానికి తెరదించుతామని. మేము ప్రాణాలకు తెగించి వాడు వర్టెక్స్ వర్మ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ దొంగ 340 ఎకరాల్లో ఒక వెంచర్ స్టార్ట్ చేస్తే వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అనే పేరుతో మేము ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళి వీడియో చేస్తే ఆ గుండాలను తట్టుకొని వాడు రికార్డ్ చేసిన ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలని తెప్పించుకొని ఇదే కేటీఆర్ టీ న్యూస్లో నా మీద బురద జల్లే ప్రయత్నం చేసిండు కదా.